హాయ్ అండి. ఈరోజు బ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? ఇంట్లో ఏమీ లేనప్పుడు సింపుల్గా చేసుకొని ఫాస్ట్గా అయిపోయే రెసిపీ టమోటా రైస్. వాటికి కావాల్సిన ఏంటి చూసేయండి. టమోటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, ఆయిల్, గసాలు, జీలకర్ర, యాలకలు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. ముందుగా స్టవ్ మీద పాత్ర పెట్టుకోవాలి. పాత్రలో 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. జీలకర్ర, గసగసాలు, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత ఆనియన్స్ అనేది వేసుకోవాలి. ఆనియన్స్ వేగిన తర్వాత గోల్డ్ కలర్లో రావాలి. అలా వస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ అనేది వేగిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకొని పచ్చిమిర్చిని కూడా బాగా మగ్గనివ్వాలి. ఇది మీడియం ఫ్లేమ్లో అనేది పెట్టుకొని చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎక్కువగా పెట్టడం వల్ల మాడిపోతుంది. అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి వేడైన తర్వాత బాగా మగ్గనిచ్చిన తర్వాత టమోటాలు అనేవి యాడ్ చేసుకోవాలి. టమోటా రెసిపీకి టమోటాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది, తక్కువగా ఉంటే బాగుండదు. మనం కలర్ రావాలంటే ఫుడ్ కలర్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు న్యాచురల్గా కావాలంటే టమోటాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా కలర్ వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలా టమోటాలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత టమోటాలని మధ్య మధ్యలో కలుపుకుంటూ చెక్ చేసుకుంటాలి. బాగా మగ్గిన తర్వాత టమోటాలు దాంట్లోకి కొంచెం యాలకలు, గరం మసాలా రెండు మిక్స్ చేసుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేది మర్చిపోకూడదు. హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల మాడిపోతుంది. ఇలా కొద్దిసేపు మగ్గిన తర్వాత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మన టేస్ట్కి తగ్గట్టు రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసి కొద్దిసేపు యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఈ టమోటా రెసిపీ అనేది 2 టైప్స్గా చేయొచ్చు. ఒకటి వాటర్ అనేది ఫస్ట్ మరిగిన తర్వాత రైస్ యాడ్ చేయొచ్చు, లేదా రైస్ యాడ్ చేసి తర్వాత కొద్దిసేపు మగ్గనిచ్చిన తర్వాత వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ రైస్ అనేది యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్ అనేది వేసిన తర్వాత కొద్దిసేపు బాగా కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది 1 గ్లాస్ రైస్కి 3 గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. లేదు కొంచెం పొడిగా రావాలి ఇంకా బాగా అనుకుంటే 1 గ్లాస్ రైస్కి 2.5 గ్లాస్ రైస్ అనేది వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇలా రైస్ పోసేసిన తర్వాత మనం కొద్దిసేపు బాగా మరగనివ్వాలి. మరిగిన తర్వాత వీటిలో మీల్ మేకర్ అనేది కొత్తిమీర, పుదీనా అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర లేవు కాబట్టి స్కిప్ చేసేస్తున్నాను. మీల్ మేకర్ వేయడం వల్ల పిల్లలకి హెల్దీ ప్రోటీన్ ఉంటుంది, బలం కూడా ఉంటుంది. అంతేకాకుండా టేస్ట్ కూడా ఇంకా చాలా బాగుంటుంది చూడ్డానికి. ఇలా బాగా మరిగిన తర్వాత మధ్య మధ్యలో మనం చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అడుగంటుతుంది కదా, అలా అడుగంటకుండా మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి కలుపుకుంటూ. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, తొందరగా అయిపోతుంది ఇంట్లో ఏమీ లేనప్పుడు. పిల్లలకి మార్నింగ్ టిఫిన్లా ఇవ్వచ్చు, ఆఫ్టర్నూన్ లంచ్లా కూడా ఇవ్వచ్చు. చాలా టేస్ట్గా బాగా తొందరగా తినేస్తారు పిల్లలు. చాలా బాగుంటుంది. నేనైతే ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలాగే ట్రై చేస్తాను. ఉన్న వాటితోనే మీకు చూపించాను. నేను చెప్పిన మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చూసారు కదా నేను చేసే టమోటా రెసిపీ ఎలా ఉందో. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా బాగుంటుంది కూడా. చూసేసరిగా ఉడికిపోయింది చూడండి, ఇలా వచ్చింది. దీని టెక్స్చర్ అనేది కూడా ఇంకా చాలా బాగుంటుంది. ఇలా అయిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మళ్ళీ దీంట్లో కొత్తిమీరని గార్లిష్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల లుక్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా మీల్ మేకర్ అనేది కూడా యాడ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.